ఆశ్చర్యమైన కార్యములను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. ఎలాంటి ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మీకు అందరూ వినాలి. ఎలాంటి ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే, మాకు అన్నం ఉండేది కాదు సేవ చేసినప్పుడు. ఇందాక అన్నం ఉండేది కాదు. వారంలో ఇంచుమించు 2-3 రోజులు వస్తుంది. పాస్టర్ గారేమో ప్రెగ్నెంట్. ఫస్ట్ అమ్మాయి పుట్టిందండి. రెండోసారి అబ్బాయి బాబు రాస్తున్నాడు. రెండోసారి బాబు పుట్టినప్పుడు ఆమె అన్నం ఉండేది కాదు. మాకు ఎవరు అన్నం పెడతారని కూడా చూసుకోవద్దు. కానీ ఎవరు అన్నం పెట్టి కాదు. మా ఇంట్లో వాళ్ళు మా నాన్న ఇవ్వండి దాంట్లో ఉండేమో ఇంటికి వచ్చి పట్టడానికి పొద్దుగా అయిపోయిందని చాలా బాగా పెట్టేవారు. నేనేమో సేవకి వెళ్తే అసలు పరిస్థితి పెంచేది కాదు. మాకు చాలా ఇబ్బందులు అయిపోయి ఎక్కడ కోపం పెడతారో అక్కడ ఎదిగి తిందామని చూసేవాడిని. విన్నాము ఎక్కడ ప్రార్థన పెడతారు అని పిలిస్తే బాగుంటుంది అని ఎదురు చూసేవాడు. మా ఇంట్లో కోడి తెలుసుకదమ్మా, కోడి అది గుడ్డు పెట్టిందండి. ఆ బయటలో ఏమో గుడ్లు ఫోన్ చేసుకుని చెరగొడు దగ్గర అమ్ముకుని గ్రీన్ తెచ్చుకుంది. చాలా ఇబ్బంది అనమాట. అసలు సరిగ్గా వస్త్రాలు కాదు, సరిగ్గా పరిస్థితులు బాగుండే కాదు. చాలా వేదన చెందేవాడు. ఒక రోజున సమయానికి ఒక ఆవిడ గృహప్రవేశం చేసుకుని ప్రార్థన పిలిచిందన్నమాట. ఆ రోజున మాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అయితే విషయం ఏంటంటే, నేను మా పాపని హెప్సిబా, ఆమె పెద్ద మినిస్ట్రీ డైరెక్టర్. హెప్సిబా ఆమె ఈరోజు అక్కడికి రావాలంటే ప్రభుత్వం చేర్పించాను. అయితే ఆమెను తీసుకుని నేను పిల్లల ప్రార్థనకి వెళ్ళిపోయానండి. చిన్న సైకిల్ బాగా గుర్తు సైకిల్ అన్నమాట. ఎవరైనా సీట్లు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయేటప్పటికి అక్కడికి వెళ్ళినంటే మా పాప ఏట మొదలుపెట్టింది. ఎందుకంటే